శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జీవితంలో అభివృద్ధి చెందాలంటే వీరు ఏ విషయంలో జాగ్రత్త పడాలి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. రాశుల్లోకెల్లా అత్యంత సంస్కారవంతమైనది, ఆధ్యాత్మికమైనది, నిడారంబరంగా నిస్వార్థంగా ఉన్నటువంటి రాశి మీనరాశి. ఈ రాశిలో జన్మించిన వారికి సాధారణంగా పెద్దగా ఎటువంటి కోరికలు ఉండవు. సాధారణంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నటువంటి భావనతోనే వెళ్తూ ఉంటారు. వీళ్ళు సంపాదించిన జ్ఞానాన్ని కానీ, విజ్ఞానాన్ని కానీ, ధనాన్ని కానీ 10 మందికి ఉపయోగపడాలనే ఆశయంతో జీవితంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఈ రాశికి అధిపతిగా గురుగ్రహం రావడం వల్ల ఇటువంటి సంస్కారవంతమైనటువంటి లైఫ్ని వీళ్ళు కోరుకోవడం జరుగుతుంటుంది. అలాగే ఈ లగ్నంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతిగా ఉండడం, ఉషాన్ అనే ద్వాదశాదిత్యుల్లో ఒక సూర్యభగవానుడు ఈ రాశికి అధిదేవతగా, అంటే రేవతి నక్షత్రానికి అధిదేవతగా ఉండడం. సో అందువలన ఈ యొక్క నక్షత్రం యొక్క ఆశయం ఏంటంటే జంతువుల్ని, మనుషుల్ని జాగ్రత్తగా రక్షించడం. బాటసారులకి, అంటే పూర్వకాలంలో బాటసారులకి జంతువుల నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా రక్షించడం, అలాగే జంతువులకి మనుషుల నుంచి ఎటువంటి రక్షణ లేకుండా కాపాడడం ఈ యొక్క నక్షత్రం యొక్క, అంటే ఈ పుషాని యొక్క ఆధిపత్యం అవడం ఈ నక్షత్ర జాతకులు. అందుకని ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అందరినీ రక్షించే మార్గంలో ఉంటారన్నమాట. కొన్ని సందర్భాలను అవసరమైతే ఒకరిని రక్షించే ప్రయత్నంలో ప్రభుత్వాన్ని కూడా ఎదిరించడం, ప్రభుత్వంతో పోరాటం కూడా జరుగుతూ ఉంటుంది. కట్టుబడి ఆశయం కోసం ఎంత గొప్పవాడినైనా ఎదిరించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మరి ఈ రేవతి నక్షత్రంలోనే శని భగవానుడు జన్మించడం వల్ల అతి క్రమశిక్షణతో ఈ రాశివారు మెలుగుతూ ఉంటారు అన్నమాట. ఏది కూడా కట్టుబాట్లని, పద్ధతుల్ని, సాంప్రదాయాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా అధిగమించి రావడం జరగదు. తన అయినటువంటి కట్టుబాట్లు, సాంప్రదాయాలు పాటిస్తూ అందరినీ సమానంగా చూస్తూ జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు. అయితే రేవతి బుధుడు ఆధిపత్యం అవడం మంచి విద్య, ఎక్సలెంట్ అయిన విద్య. ఎక్కువగా వీళ్ళు దూర ప్రాంతంలో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వ్యయ స్థానం కాబట్టి, రాశుల్లో 12వ రాశి కాబట్టి ఈ నక్షత్ర జాతకులు కానీ 99% ఈ రాశిలో జన్మించిన వారు విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ సెటిల్ అవుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు జీవితంలో కొంత ధనాన్ని సంపాదించుకొని ఒక ప్రశాంతమైన లైఫ్ని కోరుకోవడం జరుగుతుంటుంది. సో అలాగే ధన భాగ్యాధిపతి కుజుడికి రావడం వల్ల ఒక మంచి కుటుంబంలో జన్మించడం, కుటుంబం అన్ని విధాలా వీళ్ళకి సహాయపడడం, వీళ్ళ కుటుంబానికి అన్ని విధాలా సహాయపడడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా భాగ్యస్థానం కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ సాంప్రదాయాలను పాటించడం, కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతల్ని స్వీకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక మంచి ఆధ్యాత్మిక దృక్పథం ఉన్న కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. సాంప్రదాయమైన కుటుంబంలో జన్మించడం, భూములన్నా స్థిరాస్తులన్నా పెద్దగా వ్యామోహం అయితే ఉండదు, కానీ కంపల్సరీగా వాటిని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లగ్నాధిపతి, దశమాధిపతి గురువు మాత్రమే అవటం వల్ల సాధారణంగా వీళ్ళు ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాద వృత్తి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఆధ్యాత్మిక రంగం, పిహెచ్డీలు, అలాగా విశేషమైనటువంటి విద్యా సంబంధించినటువంటి వృత్తుల్లోనే ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. వీళ్ళు అంటే లగ్నం దశమం ఒకటే అవటం వల్ల వీళ్ళు ఎంత సామర్థ్యాన్ని, వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకుంటే వీళ్ళ వృత్తి కూడా అంత ఇంప్రూవ్మెంటు, అంత డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. ఎక్కడ వీళ్ళు ఆప్ చేస్తే అక్కడ వీళ్ళ డెవలప్మెంట్ కూడా ఆగిపోవడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళ యొక్క వ్యక్తిగత ప్రతిష్టతో పాటు వీళ్ళ వృత్తి కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. దాంతోపాటు నేమ్ అండ్ ఫేమ్ కూడా కలుగుతుంది. సో అలాగే సేమ్ చతుర్థ సప్తమాధిపతి బుధుడికి రావడం వల్ల వివాహ జీవితాన్ని బట్టి వీళ్ళ సుఖ సంతోషాలు ఉంటాయి. వీళ్ళ స్థిరాస్తులను బట్టి వివాహ జీవితం సౌఖ్యం అది కామన్గా జరుగుతుంటుంది. ఈ రెండు కూడా లింక్ అయి ఉంటాయి అన్నమాట. సో అందువలన ఏంటంటే ఈ లగ్న జాతకులు ఏదన్నా కొన్ని విషయాల్లో అదృష్టవంతులైనా చెప్పచ్చు. ముఖ్యంగా మరి మాతృప్రేమ విషయంలో
చాలా ఎక్కువ, అంటే మదర్ ఎప్పుడు కూడా వీళ్ళని సర్వదా అంటే ఎక్కువ మదర్తో అటాచ్మెంట్ ఉండడం వల్ల మదర్తో ఎక్కువ సలహాలు తీసుకోవడం, తద్వారా వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంటుంది. ఒక కష్టం వచ్చినా మరి మంచి వచ్చినా వీళ్ళ యొక్క బాధలన్నీ కూడా మరి తల్లిగారితో పంచుకుంటారు. దాని తర్వాత వివాహం అయిన తర్వాత భార్యను కూడా సమానంగానే చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా వివాహం తర్వాత భార్యతో కూడా అటాచ్మెంట్ పెరగడం వల్ల కొన్ని కుటుంబపరమైన క్లాషెస్ అవి కామన్గా వస్తుంటాయి. మొత్తం మీద ఏంటంటే 2 విషయాల్లో కూడా వీళ్ళు అదృష్టవంతులే అవ్వచ్చు, ఆ విధంగా ఉంటుంది. దాని తర్వాత ధనం భాగ్యం కూడా కుజుడికి రావడం వలన భూములు స్థిరాస్తులు కలిసి వస్తుంటాయి. మరి తృతీయ అష్టమాధిపతి శుక్రుడికి రావడం వల్ల కొంతవరకు స్త్రీల వల్ల తోడబుట్టిన వారి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనుకోకుండా వాళ్ళతో శత్రుత్వం రావడం కానీ మీ మీద గెడ్జ్ పెంచుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కొంతవరకు ఆ విషయంలో కొంత ముఖ్యంగా స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా ఈ పరిచయం లేని స్త్రీలతో కానీ, అంటే పరిచయం లేని స్త్రీలతో కానీ, మరి కమ్యూనికేషన్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా లేదంటే ప్రస్తుతం వచ్చిన ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా పరిచయమైన వాళ్ళతో, అది అమ్మాయిలు అయితే అబ్బాయిల విషయంలోనూ అబ్బాయిలు అయితే అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి శుక్రుడు స్త్రీకారకుడు కాబట్టి మీనరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు కొంత సాత్వికంగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ పరిచయం లేని స్త్రీల విషయంలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రస్తుతం ఈ ఫేస్బుక్ వాటి ద్వారా కొంత పరిచయం అయినప్పుడు వాళ్ళతో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనవసరంగా వాళ్ళతో పరిచయం పెంచుకోవడం కానీ, వాళ్ళకి ఏ విధంగా సహాయపడడం కానీ తర్వాత దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు దానికి దూరంగా ఉండడం మంచిది. తర్వాత పంచమ స్థానం చంద్రుడు కాబట్టి పిల్లలు కూడా ఒకవేళ మీరు విదేశంలో ఉంటే ఓకే. లేదంటే మీనరాశిలో జన్మించినటువంటి సంతానం కొంతవరకు విదేశంలో దూర ప్రాంతంలో సెటిల్ అవ్వడం, వాళ్ళు మంచి కీర్తి ప్రతిష్టలు నేమ్ అండ్ ఫేమ్ సంపాదన కూడా జరుగుతుంటుంది. 6వ స్థానాధిపతి రవి అవటం వల్ల అంటే శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అంటే వీళ్ళ నాలెడ్జ్తో మాత్రమే, ఫైటింగ్తో గట్ట కాదు, కానీ వీళ్ళు ఎంత తెలివితేటలు పెంచుకొని వాటి పోటీల్లో నెత్తుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగ పరంగా కూడా వీళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 కుజుడు 6 రవి దశమ గురువు అవడం విద్యా రంగంలో కానీ ముఖ్యంగా సివిల్స్ లేదంటే గ్రూప్ 1 లేదంటే విద్యా సంస్థలు వాటిలో వీళ్ళకి మంచి అవకాశం ఉంది. అంటే ఏదన్నా వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా బాగా రాణించగలుగుతారు. ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు వీళ్ళకి అనుకూలమైనటువంటిది. లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎక్సైజు, నదులు, భూగర్భ శాఖలు, సో ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటే కొంతవరకు పోలీస్ శాఖ కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి లేదా ఈ లగ్నం వారికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎక్కువగా ఈ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నటువంటి సివిల్స్లోకి గ్రూప్ 1లోకి ఒక సాధారణ స్థాయిలో ప్రవేశించిన అంచెలంచెలుగా ప్రభుత్వ ఉద్యోగులుగా వెదడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాశివారు. సో ఈ రాశివారికి మరి లాభాధిపతి శని అవ్వటం వల్ల, వ్యయాధిపతి కూడా శని అవ్వటం వల్ల ఏదైనా ధనాన్ని వచ్చినట్టే ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళ దాతృత్వం వల్ల, మంచితనం వల్ల పెద్దగా ధనాన్ని ఫ్యూచర్ కోసం దాచుకునే అలవాటైతే ఉండదు. ఇదే ప్రభుత్వ ఉద్యోగులు స్థిరాస్తులు ఉన్న వాళ్ళైతే పర్లేదు, కానీ ఇప్పుడు సాధారణ వ్యక్తులు కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు కానీ కొద్దిగా చివరి జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు భవిష్యత్తు కోసం కొంత జాగ్రత్త పడడం మంచిది. కొంత ఫ్యూచర్ లైఫ్ని ఆలోచించి కొంత ఫండ్స్ మీరు దగ్గర పెట్టుకుంటే చివరి జీవితం ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీ దగ్గర ఉపయోగపడి మీ దగ్గర మేలు పొంది మీ శిష్యులు అవ్వచ్చు, మీ యొక్క ఆప్తులు అవ్వచ్చు, చివరి నిమిషంలో మిమ్మల్ని దూరం చేసే అవకాశం ఉంది. సో మీరు కూడా ఆ విధంగానే కొంత వాళ్ళకి ఏదో విధంగా దూరంగా ఉండి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనూ ఏదైనా ఆశ్రమంలోనూ ఏదైనా కొద్దిగా ఈ పుట్టపర్తి అలాంటి రిమోట్ కంట్రోల్ అది ఒక ఆధ్యాత్మికంగా ఉండే ప్రదేశాల్లో ఉన్నాకి స్థిరపడుతూ ఉంటారు. సో ఏదైనా అది కొంత ముందుకు జాగ్రత్తగా ఆర్థికపరంగా బాగుంటే ఫ్యూచర్లో మీరు అనుకున్న విధంగా ప్రశాంతమైన లైఫ్ సాగించవచ్చు. ముందు జీవితంలో ఈ ధనాన్ని అంతా వేస్ట్ చేసి వాళ్ళని వీళ్ళని చేసే ప్రయత్నంలో చివరికి ఇబ్బంది పడడం, మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేకపోవడం కూడా జరుగుతుంటుంది. ఎక్కువగా నమ్మక ద్రోహం కూడా జరుగుతుంటుంది ఈ రాశి వారికి. అంటే బుధుడు పంచమాధిపతి అవ్వడం వల్ల అందరినీ నమ్ముతూ ఉంటారు. మరి అటువంటి బుధుడు మరి బుధుడు యొక్క నక్షత్రంలో ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న చంద్రుడు ఉంటే, అంటే ఒక రేవతి నక్షత్రంలో ఉన్న హస్త నక్షత్రంలో బుధుడు ఉన్న, అంటే ఈ చంద్రుడికి బుధుడికి ఉన్న సంబంధం వల్ల
దగ్గర బంధువుల చేతిలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఈవెన్ భర్త చేతిలో భార్య మోసపోవచ్చు, భార్య చేతిలో భర్త మోసపోవచ్చు, లేదా పిల్లల చేతిలో తల్లిగా మోసపోవచ్చు. మొత్తం మీద ఏంటంటే ఇలాంటి ఈ ఈ బుధ చంద్రుల కలయిక వల్ల దగ్గర బంధువులతో మోసపోయి తర్వాత కొంత ఇబ్బంది పడే సూచనలు కూడా జాతకంలో ఈ రాశిలో ఉంటాయి. కాబట్టి కొంతవరకు పిల్లల విషయంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ, ఎవరి విషయంలో సరే కొంత ఆర్థికపరంగా మీ జాగ్రత్తలో మీరు ఉండడం అన్నది మంచిది. పూర్తిగా వాళ్ళ మీద నమ్మకుండా మీ వరకు మీరు సేఫ్లో ఉంటే ఫ్యూచర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే వృత్తిలో సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా వెదగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏది మీరు ఓపెన్గా రహస్యం లేకుండా అన్నీ ఓపెన్గా చెప్తుంటారు కాబట్టి మీ దగ్గర ఏముంది అంటే మీ లైఫ్ అంతా కూడా ఒక తెరిచిన పుస్తకంలా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయన్న విషయం తెలుస్తుంది, లేవన్న విషయం తెలుస్తుంది, మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కొంత గోప్యంగా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే మీ యొక్క మంచితనం, మీ యొక్క సలహా లేదంటే మీ యొక్క సహాయంతో జీవితంలో చాలామంది పైకి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు గురు చరిత్ర పారాయణ చేసుకోవడం, సత్య సాయిబాబా గారిని కానీ లేదంటే రాఘవేంద్ర స్వామి గారిని కానీ, సాయిబాబా ఏదైనా ఒక మంచి గురువుని మీరు ఆశ్రయించి రమణ మహర్షి లాంటి వాళ్ళని స్వీకరించి వాళ్ళ అడుగుజాడలను నడుస్తూ జీవితంలో ఎక్కువ గురు చరిత్ర చదువుకుంటూ గురువుని ఆరాధించి దత్తాత్రేయుని శ్లోకాలు కానీ పూజ కానీ చేసుకోవడం, వీలుంటే కనకపుష్య ఉంగరం ధరించడం, ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం చదువుకోవడం, విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అందరికీ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ మిమ్మల్ని మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తూ 10 మందికి ఉపయోగపడతారని ఆశిస్తూ స్వస్తి.